కదిరికి గిరికొచ్చి గోవింద నారాయణ ధనవంతుడు లేని అంటూ నా పాదములు చెత్తపడుచు గోవింద నామస్మరణం చేయించున్నది ఎవరైనా వచ్చా యొక్క భక్తురాలు మరి ఎవరో యొక్క భక్తురాలు కోరిక ఏమిటో అలాగనే నీవు సాధించదును కాక కదలి దేవుడా రావా రావయ అందుకో మా పూజ కదలి దేవా అవునా అవునండి కర్ణాటక రాజ్యమనగా ఆ
ఇక బాబోడమని వీళ్ళని సేమ చెన్నారెడ్డి భార్యటువంటి ప్రతిభర్త కొండమ్మ తల్లి కాబోలు ఒక కొండమ్మ వారికి అష్టైశ్వర్యములు భోగభాగ్యములు ధనధనక వస్త్ర వాహనములు అన్ని కలదు తండ్రి. ఆయన కూడా నా ఒక కదురుకు వచ్చి గోవింద నారాయణ గణపతి రెడ్డి అంటూ నా పాదములు చెత్తపడుచు గోవిందనామచరణం చేయించున్నది. ఇక భక్తురాలు కోరిక ఏమిటో అలాగనే అడిగి విసారించదురుగాక, అలాగనే అడిగి విసారించదురుగాక. అమ్మా పట్టవాళ్ళు భక్తి బట్టి సేవరాలు సేవలు చేసి నోమరాని నోములు మోసి అటు బాములకు బాములు పోసుకుంటూ చీమలకు దుఃఖ పోసుకుంటూ దానాధారము చేసుకుంటూ గుళ్ళు కట్టించుకుంటూ గోపురమ్మలు కట్టించుకుంటూ కూడా అన్న సంతర్పణ కూడా పెట్టించుకుంటూ ఒక కదిరి కోగిలికి వచ్చావా తల్లి. అమ్మా భక్తురాల ఎలగాముతో 6 మంది మన సంతానం కూడా కలిగి ఉన్నారు. ఆయన కూడా ఆ పాలు పిలవటానికైనా కాళ్ళు మరియు కళ్యాణము చేయటానికైనా నీ ఒక పుట్టింటి వాళ్ళ పేరు పొందటానికైనా కూడా ఈ గర్భమున ఒక్కగానం ఒకవేళ తాళసంతానమైన లేకపోయినట్టు ఒక కదిరి కోగిలికి వచ్చావా తల్లి. మహాభక్తురాల ఎంత మాత్రమైనా కూడా నీకు పుట్టుకతోనే నీ ఒక గర్భమున ఆడవాళ్ళ సంతానం లేదమ్మా. నేను ఎలాగ చెందిన తల్లి, ఎలాగ చెందినమ్మా. ఎన్ని బాగా పలుకుతాను కానీ నాకు ఆడుతుంటే కావాలి తండ్రి. మీరు ఆడుతుంది పోకంటేనా ఎంత మాట, ఎంత మాత్రమే కూడా నాకు ఆటవాళ్ళ సంతానం ఇచ్చేంత వరకు ఈ ఒక కదిరి కోగిలి వదిలి వెళ్ళనన్నయ్య అంటున్నావా తల్లి. అమ్మా భక్తురాల అలాగనే కూడా నా ప్రాణములు కూడా నీ పాదములు చెత్త పెడతానన్నయ్యా అంటున్నావా. అమ్మా భక్తురాల అలాగనే నీ ఒక్క భక్తి వచ్చాను తప్పకుండా వాళ్ళ సంతానం ఇచ్చేదమ్మా. అమ్మా భక్తురాల అమ్మా
నీ ఒక వ్యక్తి వచ్చి నా ఒక తెరల నోటి ఇమ్ము తీసి నీ ఒక నష్టం పెట్టాను. నా ఒక జోల నోటి నిమ్మపండు కూడా తీసి నీ ఒక దోషిట్లో ఉంచాను. ఈ ఒక నిమ్మపండుని కూడా నీ ఒక పాముండ మఠానికి తీసుకుని వెళ్ళి ఇల్లు వాటిని శుద్ధిపరిచి చల్లేలో స్నానమాచరించి ఈ ఒక పండైన వచ్చిచ్చిన వెడల అప్పుడే 15 మాసములకైనా నీ గర్భమున ఆడవాళ్ళ సంతానం కలుగునమ్మా. అయినా కూడా ఆడవాళ్ళ సంతానము కలిగిందని ఆనందపడతావేమో తల్లి. నీకు ఆకసాట్లు మాత్రం తక్కువమ్మా. అవును తల్లి, ఎంత మాత్రమే కూడా ఆడవాళ్ళ సంతానం ఇచ్చాను. నీవు మెచ్చాము, నేను ఇచ్చాను. అలాగనే వెళ్ళేస్తానమ్మా. అప్పుడు ఇక రామాయణ